హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఓకే అండి, ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్నాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ వేసుకోగలిగే బియ్య పిండితో అట్లు రెసిపీ చేశాను. సో ఇది చాలా హెల్దీ అండి. హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే, సో నల్లేరు కాడలు ఉంటాయి కదా, నల్లేరు కాడలు చాలా మందికి తెలిసి ఉంటుంది. సో నల్లేరు కాడలు మన డైట్లో చేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బోన్స్కి చాలా హెల్ప్ చేస్తుంది అంటారు. సో విరిగిన ఎముకలు కూడా అతుక్కోవడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. అలాగే చాలా మంది దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా, సో ఈ నల్లేరు కాడలు పచ్చడి చేసుకుని తింటే సో వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చదివాను నేను. సో అలాగే సో దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, సో మన డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో, ఎట్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దామండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఇలా ఉంటాయండి నల్లేరు కాడలు. సో చిన్నగా కట్ చేసుకుని మధ్యలో ఈనెలా ఉంటుంది కదా, సో నార్లా ఉంటుంది, అది తీసేసుకోవాలి. సో ఈ నల్లేరు కాడలు క్లీన్ చేసుకునే ముందు మనం ఆయిల్ చేతులకు అప్లై చేసుకోవాలి, లేదంటే దురద ఉంటుంది. సో దానివల్ల మనకి చేతులు దురద రాకుండా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని అప్పుడు మనం ఇలా లోపల ఉన్న ఈనె లేస్లా ఉంటుంది కదా, పీచ్ లాగా, సో అవన్నీ తీసేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నవి మనము మిక్సీలో వేసుకుందాము. ఓకే అండి, అట్లు వేసుకోవడానికి అయితే ఈ దోశలు వేసుకోవడానికి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని సోప్ చేసుకుని పెట్టుకున్నాను. సో స్టోర్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యము, ఆ రైస్తో చాలా దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో నీట్గా వాష్ చేసుకుని ఒక 8 to 10 అవర్స్ సోప్ చేసుకుని పెట్టుకోవాలి. నేను రెడీగా పెట్టుకున్నాను. అలాగే నల్లేరు కాళ్ళు ఉంటాయి కదండి, నల్లేరు కాళ్ళు జనరల్గా విలేజెస్లో చక్కగా మంది దొరుకుతూ ఉంటాయి. సో తాటి చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్ల మీద పాకిన నల్లేరు కాళ్ళు అయితే ఎందుకో వాడకూడదు, అది విషయంతో సమానమని చెప్తారు. సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే అవి యూజ్ చేయొద్దు. ఓకే అండి, సో నేను రెడీగా పెట్టుకున్నాను కదా, నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న నల్లేరు కాడలు కొద్దిగా తీసుకున్నాను దోశలకి కదా. సో వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, సో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. సో స్మూత్ ఫైన్గా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. సో ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మనం కొంచెం 8 to 8 అవర్స్ లేదంటే 6 అవర్స్ మనము ఒక పక్కన పెట్టేసుకోవచ్చు. సో తర్వాత దోశలు చాలా ఫ్లఫీగా వస్తాయి, సో స్పంజీగా దోశలు మనకు వస్తాయి. సో రెడీగా పెట్టుకున్నానండి నేను. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. ఈ దోశలు యూజ్ ఏంటంటే చెప్పాను కదండి, చాలా మంచిదని చెప్పి. చాలామంది దగ్గుతో చాలా ఎక్కువ రోజులు తగ్గకుండా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కారపొడిలో కానీ లేదంటే పచ్చడిలో కానీ ఇలా దోశల్లో కానీ కొంతమంది అయితే పప్పులో వేసుకుంటారని కూడా చెప్తూ ఉంటారు. సో ఏదో విధంగా ఇలా కన్జ్యూమ్ చేస్తే సో తగ్గుతుంది. అండ్ బోన్స్ కూడా లోపల ఉండే మజ్జ ఉంటుంది కదా, బోన్స్లో మజ్జ అంటారు కదా, సో దానికి కూడా చాలా యూజ్ అవుతుందని చాలాసార్లు చదివాను నేను. సో ఓకే అండి, నాకు దోశ పెట్టి రెడీ అయిపోయింది. ఒక పాన్ తీసుకుని స్టవ్ పై పెట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుని మనం దోశలు వేసుకుని సో ఘీతో కానీ లేదంటే ఆయిల్తో కానీ ఈ దోశలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకున్న తర్వాత 2 వైపులా కాల్చుకొని సో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా అల్లం చట్నీతో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ దోశలు రెడీ అయిపోతాయండి. సో మేమైతే ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాము. సో చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన ఈ నల్లేరు కాడలతో చేసుకుని ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో సో ఈరోజు చూసారు కదండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, వీడియో చూసారు కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching my video. Have a nice day.